హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా వాయిస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాను అనేది. ఓకే, ఇంకా క్యూర్ అవ్వాలి. మెడిసిన్స్, సిరప్స్, హాట్ వాటర్ ఇవన్నీ వాడుతూనే ఉన్నాను. బట్ ఇంకా రికవర్ అవ్వాలి. ఎక్కువ మాట్లాడితే నాకు వాయిస్ మంట వచ్చేస్తుంది. సో అందువల్ల కొంచెం షార్ట్ వీడియోనే పెడతాను, కొంచెం అర్థం చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. బట్ బుక్ చేసుకోవడం మాత్రం నేను వీడియోలో అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే బుక్ చేసుకోండి. మాకు కొంచెం వెయిట్ చేయండి. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, అడుగుతూ ఉన్నారు. కొంతమంది నేను చెప్తున్నా కూడా వినకుండా ఎన్ని రోజులైనా పర్వాలేదు అక్క, మేము ముందైతే బుక్ చేసేసుకుంటాం అని చెప్పి బుక్ చేసేసుకుంటున్నారు. మనీ పంపించేసి నేనేం చెప్పాలి? మీరు పంపించేస్తారు, నాకు టెన్షను. కమిట్మెంటు ఈ టైం వరకు మీరు నాకు బుక్ చేసేసుకుంటే వాళ్ళకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను రీడింగ్ చేసేయాలి అన్న ఆ ఫీల్లో ఉంటాను. కాబట్టి నాకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో నేను అందుకనే చెప్తున్నాను, నేను వీడియోలో అనౌన్స్ చేసే వరకు కొంచెం ఆగండి అమ్మా, ప్లీజ్ వెయిట్ చేయండి. ఇంకొకటి, చాలామంది బ్రాస్లెట్స్, ఆయిల్స్ కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతానికి రిలేషన్షిప్ ఆయిల్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. అది కొన్ని ఎనర్జీస్తో నేను ప్రిపేర్ చేయాలి. సో కొంచెం టైం పడుతుంది దానికి కూడా. అవి నేను ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ రీస్టాక్ అయిన తర్వాత అప్పుడు నేను పంపించాల్సిన వాళ్ళకి నేను పంపిస్తాను. అది కూడా ఎనర్జైజ్ చేసి పంపడం జరుగుతుంది. ఓకేనా? ఇంకొకటి, చాలా ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉన్నాయి. అక్క ఎంత బాగుంది, అది ఇట్లా మాకు వర్కౌట్ అయింది అని అన్నీ చెప్తున్నారు. బట్ నేను అన్నిటినీ వీడియోలో పెట్టలేను, కమ్యూనిటీ బాక్స్లో పెట్టలేను. సో 1-2 మాత్రం నేను పంపిస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. అట్లనే కాల్స్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఈ బ్రాస్లెట్ వేరే వాళ్ళు తెప్పించుకున్నారు, అంటే నేను పంపించున్నాను వాళ్ళకి. రిలేషన్షిప్ పరంగా కూడా బ్రాస్లెట్స్ పంపించున్నాను, చాలా బాగుంది అని తను ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు. ఒకసారి వినండి. అమ్మా, అకౌంట్లో కూడా డబ్బులు ఉంటున్నాయి మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది మేడం గారు. పైన తీసుకునేటప్పటికి నేను గోల్డ్ మొత్తం విడిపించాను మేడం గారు. అది వచ్చాక అకౌంట్లో కూడా డబ్బులు ఉంటున్నాయి మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది మేడం. కాకపోతే మా బాబు ఫస్ట్ మ్యారేజ్ వల్ల మేము దెబ్బ అయిపోయాం మేడం. మా ఆయన కష్టపడిన కష్టాలు అంతా పోయింది. ఇది వచ్చాక మొత్తం 10 తులాల బంగారం విడిపించాను మేడం. క్యాష్ కూడా ఇంట్లోనే, అకౌంట్లో కూడా క్యాష్ ఉంటుంది మేడం. చాలు మేడం, దేవుడికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తాను. తను ఏం చెప్తున్నారంటే, మన దగ్గర బ్రాస్లెట్ తెప్పించుకున్నాక వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫస్ట్ పెద్ద కొడుకు కొంచెం మ్యారేజ్ ఇష్యూ వల్ల కొంచెం వీళ్ళ హస్బెండ్ సంపాదించింది మొత్తం అటు వెళ్ళిపోయింది. సో చాలా లాస్ అయ్యారు. ఈ బ్రాస్లెట్ వచ్చిన తర్వాత మేము చాలా రికవర్ అయ్యాము. ఎప్పుడు అకౌంట్లో మనీ ఉంటున్నాయి. ఎట్ ఏ టైం నేను ఊహించలేదు. ఎట్ ఏ టైం 10 తులాల బంగారం నేను విడిపించుకొని తెచ్చుకున్నాను. ఎప్పుడూ మనీ ఫ్లోటింగ్ ఉంటూనే ఉంది, ఎక్కడా లేదు అనేది లేదు. అకౌంట్లో కానీ సఫిషియెంట్గా అమౌంట్ ఉంటూ ఉన్నాయి. నేను చారిటీ చేయడానికి కానీ, పూజలు చేయడానికి కానీ నాకు ఎప్పుడు డబ్బు అందుబాటులోనే ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంది. రిలేషన్ పరంగా కూడా మా ఇద్దరికి మీరు బ్రాస్లెట్స్ పంపించారు.
దానివల్ల కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాం మేము. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా ఆహ్, మంచిగా ఉంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మా హస్బెండ్ గూడా మీకు చెప్పమని చెప్పారు. థాంక్స్ చెప్పమని చెప్పారు అని నాకు అది మెసేజ్ అనమాట. తన వాయిస్ మీకు అర్థం కాలేదు అనుకోని నేను చెప్తున్నాను. ఓకేనా? సో, బయట దొరికేది కొన్ని కొన్ని ప్లాస్టిక్‌యి ఉంటాయి. కొన్ని కొన్ని గాజువి తయారు చేసి డూప్లికేట్ అవి ఇస్తూ ఉంటారు. సో, ఎవరిని నేను క్రిటిసైజ్ చేయడం కాదు కానీ ఎనర్జైజ్ చేసి పంపుతా ఉంటారు. అవన్నీ ఎనర్జైజ్ చేయడం అంటే ఇగో ఇప్పుడు ఇది బ్రాస్లెట్ ఉంది. ఇంకొక క్రిస్టల్ ఉంటది. దాని మీద ఇలా పెట్టేసి ఎనర్జైజ్ చేసేసాం, పంపించేసాము అనంటే అది కరెక్ట్ కాదు కదా! వాళ్ళ దృష్టిలో అది ఎనర్జైజేమో. నేను అలా చేయను. మేము జపాలు అన్నీ చేసుకొని ఉంటాం కదా! చేస్తూ ఉంటాం కదా! గ్రహణాలప్పుడు అట్లా ఉంటాయి. మా ఎనర్జీస్‌ని వీటిల్లోకి ప్రాణప్రతిష్ఠ అంటారు కదా! ఇప్పుడు ఒక రాయి ఉందమ్మా. ఇది రాయి ఉంది. అంటే ఇది అనుకుందాం. స్టోన్ పాల రాయి కదా! స్టోన్ అనుకుందాం. దీన్ని ఒక శిల్పంగా చెక్కాం. ఇది ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోయిందా? దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఎనర్జీస్‌ని ఇవ్వాలి. అప్పుడు ఇందులో సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఉంటాడు. అప్పుడు మనం పూజ చేసుకుంటాం, దండం పెట్టుకుంటాం, అభిషేకాలు చేసుకుంటాం. అవునా? అప్పుడు మాత్రమే కదా మన ఇవన్నీ నెరవేరుతాయి. మన కోరికలన్నీ నెరవేరుతాయి కదా! అట్లనే ఒక దీనికి ఛార్జ్ చేయాలి అనంటే మా ఎనర్జీస్‌ని మీకు ఇవ్వాల్సొస్తది. దానికే ఎక్కువ ఖర్చవుతది. క్రిస్టల్ కాస్ట్ కంటే కూడా. సరేనా? జెన్యూన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతే చేయించుకోండి. వాళ్ళ చేత తెప్పించుకోండి. సరేనా? ఒరిజినల్ మాత్రమే తెప్పించుకోండి. రైట్. నెక్స్ట్. ఈరోజు నేను మొన్నటి రీడింగ్‌లో కరెంట్ ఎనర్జీస్ చూశాను మీ పార్ట్నర్‌వి. ఇప్పుడు ఒకవేళ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఇష్యూస్ ఒకవేళ ఉండుంటే థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్‌కి మధ్య ఏం జరుగుతుంది? అసలు మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి? తను ఏమన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదా? ఎక్సెట్రా అని చూద్దాం అనుకుంటున్నాను. ఓకే. రైట్. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ లైఫ్లో థర్డ్ పార్టీ. ఇంకోటమ్మా, మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకొని మీకు తెలిస్తేనే ఈ వీడియో చూడండి. లేని పక్షంలో అనుమానం పెట్టుకోవద్దు. అనుమానంతో ఒకవేళ అనుమానం ఉండి అప్పుడు అది చూడొద్దు. ఒకవేళ చూసినా మీరు అనవసరంగా మేనిఫెస్ట్ చేసుకోవద్దు. కన్ఫర్మ్ అయితేనే ఈ రీడింగ్ చూడండి. లేని పక్షంలో మన ఛానల్ అదర్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అనుకున్నాను, అది మొన్న వీడియోలో కూడా చేయలేకపోయా. ఫస్ట్ 5 మినిట్స్ అయినా నేను హీలింగ్ సెండ్ చేస్తాను. నాకు కూడా ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. సో నేను మైండ్ పీస్ఫుల్ కోసం కూడా ఓకే. అందరూ కళ్ళు మూసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. చాలా రోజులైంది ఎనర్జీ సెండ్ చేసి నేను హీలింగ్ సెండ్ చేసి. సో నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ థింక్ చేయొద్దు. బీ కూల్. ఓకేనా? నేను పంపించే హీలింగ్ సౌండ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. రైట్.
Please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. Thank you, universe. Thank you so much. Gratitude. ఓకేనా? ఎలా ఉంది ఇప్పుడు మైండ్? ప్రశాంతంగా నాకైతే అలానే ఉంది. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సోల్మేట్, సెపరేషన్, మస్కులేట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండగా అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి? నైట్ ఆఫ్ సర్డ్స్, టెంపరెన్స్, Queen of Swords, Devil, Hermit, Strength, Emperor, Hierophant, Justice, Four of Swords, right. Page of Wands, Death, Two of Cups, Ten of Swords. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను క్లారిఫై చేస్తాను. కార్డ్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేయండి. నా వాయిస్ కొద్దిగా లో మీకు అనిపిస్తే కొద్దిగా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నాకు ఎంతకంటే వాయిస్ మాట్లాడితే గొంతు మంటగా ఉంటుంది. సో కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలి. మీ పార్ట్నర్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద సినారియోలో మీ పార్ట్నర్ మ్యారీడ్, ఆల్రెడీ వేరే పర్సన్ తోటి మ్యారీడ్. మీ పార్ట్నర్ యొక్క స్పౌజ్ మీకు థర్డ్ పార్టీ ఇక్కడ, ఓకేనా? దీని గురించి మళ్ళీ కాంట్రవర్సీలు ఇవన్నీ మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే ఆర్గ్యూ చేసేంత ఇది లేదు. ఎందుకంటే లైఫ్ జరుగుతుంది, నాకు ఇక్కడ కార్డ్స్ కనపడుతుంది, నేను చెప్తున్నాను. ఎవరికి ఇది రెజొనేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి. అదర్వైజ్ మిగతా వాళ్ళు నీతి వాక్యాలు నాకు పంపించొద్దు దయచేసి. ఎందుకు అంటున్నానంటే ఇలాంటివి ఇలాంటివి చెప్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో ఒకరు ఇద్దరు పెట్టున్నారు. బట్ వాళ్ళకు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఇగ్నోర్ చేసేయచ్చు నేను. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఎన్ని వేల లక్షల కేసులు ఇప్పటికి డీల్ చేసుంటానో పర్సనల్ రీడింగ్స్, ఆల్మోస్ట్ ఇవే సినారియోస్ అండి. వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ఏవైనా కావచ్చు, సొసైటీలో ఇది జరుగుతుంది. సో దయచేసి నేను ఎవరిని తప్పు పట్టను. అక్కడ ఈ రీడింగ్లో కార్డ్స్లో నాకు ఏమొస్తే నేను అదే రీడ్ చేస్తాను. అర్థమైందా? దీని గురించి కాంట్రవర్సీలు అట్లాంటివి మాట్లాడమాకండి. ఎందుకంటే ఎవరు ఇక్కడ అది కాదు. అందుకని మీ గురించి మాత్రం మీరు చూసుకోండి అని నేను, ఇది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే వెళ్తుంది, అందరికీ కాదమ్మా. ఎవరైనా హర్ట్ చేస్తుంటే ఐమ్ సారీ. నెక్స్ట్, ఇక్కడ నాకు కనిపిస్తున్న సినారియో ప్రకారం మీ పార్ట్నరు వృషభ రాశికి సంబంధించిన వాళ్ళైనా అయి ఉండాలి, లేకపోతే మేష రాశికి సంబంధించిన వాళ్ళైనా అయి ఉండాలి, మకర రాశి, కన్యా రాశి, తుల, సింహరాశి అండ్ ధనురాశి.
ఇక్కడ నాకు ఈ రాసులు వాళ్ళు కనపడుతున్నారు. అది మీ పార్ట్నరా? మీరా కూడా అయ్యుండొచ్చు. లేదా థర్డ్ పార్టీ గురించి తెలిస్తే థర్డ్ పార్టీ అయినా అయ్యుండొచ్చు. ఓకేనా? ఇక్కడ మీ పార్ట్నరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండాలి అని చెప్పాను కదా! సో, మహా అంటే మహా ఈగోయిస్ట్ మీ పార్ట్నర్. సూపర్ ఈగోయిస్ట్ అంటారు కదా! కానీ మీ పార్ట్నరు ఎలాంటి వ్యక్తి అనంటే చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తారు. రూడ్‌గా మాట్లాడతారు. అసలు ఈమెకి గానీ, ఇతనికి గానీ నా వర్షన్‌లో నేను మాట్లాడతాను. ఇతనికి అసలు మనసనేది ఉందా? అసలు ఫీలింగ్స్ ఉన్నాయా? బండరాయి ఈ పర్సను ఒకటేనేమో! అసలు ఎక్స్‌ప్రెస్ చేయడం తెలీదు. ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. రూడ్‌గా బిహేవ్ చేస్తారు. ఎప్పుడు చూడు సైలెంట్‌గా ఉండడము, అన్నీ దాచుకోవడం తనలో తనే, అన్నీ దాన్నేమంటారు సప్రెస్ చేసుకోవడం, కంట్రోలింగ్ కెపాసిటీ. ఏదైనా మీకు ఎవరి గురించి ఎదుటి వాళ్ళ గురించి పొగడాలన్నా కూడా వాళ్ళు పొగడరు. వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి పొగడాలన్నా కూడా పొగడరు. ఎందుకంటే పొగిడితే వీళ్ళ ఈగో డౌన్ అయిపోతుందని వీళ్ళ ఫియర్ అనమాట. అలాంటి వ్యక్తులు మీ పార్ట్నర్స్. యామ్ ఐ రైట్? కామెంట్లో చెప్పండి. కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫెలో. ఓకే. ఇది అక్కడ మీ పార్ట్నర్ లైఫ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అంటే తన స్పౌజ్ అయితే అయ్యుండొచ్చు. నెక్స్ట్ అక్కడ ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అనంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్. అక్కడ థర్డ్ పార్టీ చాలా తనని చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేది కనపడుతుంది. చాలా రూడ్‌గా బిహేవ్ చేయడము, చాలా అంటే దేనికి తగ్గరనమాట. నువ్వెంత అంటే నువ్వెంత అనే టైపు. బోల్డ్, రూడ్, ముక్కుసూటిగా మాట్లాడేయడము, మొఖాన్ని ఎంత మాటన్నా అంత మాట అనేయడము. అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సను థర్డ్ పార్టీ. ఓకేనా? అక్కడ డెవిల్ ఎనర్జీ. మీ పార్ట్నర్ ఎట్లా ఉంటాడంటే అబ్సెషన్‌లో, అంటే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ విషయంలో ఎంత అబ్సెషన్‌గా ఉన్నా కూడా, అంటే తను మీ పార్ట్నర్‌ని టెంప్ట్ చేయాలి, లేకపోతే ఫ్లర్టీ బిహేవియర్ తోటి తన వైపుకి కాన్సంట్రేషన్‌ని, మీ పార్ట్నర్ కాన్సంట్రేషన్‌ని గ్రాబ్ చేయాలి అని చేస్తున్నా కూడా ఇక్కడ మీ పార్ట్నరు చాలా, అంటే ఆల్రెడీ మీ సిట్యుయేషన్ నుంచి ఆలోచిస్తున్నారు కదా! మీకు జస్టిస్ చేయలేదని తనకు తెలుసు. మీకు న్యాయం చేయలేదు అని, తను తప్పు చేశారని తనకు తెలుసు. సో, ఆ ఎనర్జీస్ నుంచి తను హీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే హీల్ అవుతూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య సెపరేషన్ జరిగి ఎంతకాలమైనా కూడా చెప్తున్నాను. ఆల్రెడీ మీరు తనని బ్లాక్‌లో పెట్టినా, తను మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టున్నా కూడా మీ పార్ట్నర్ అక్కడ హీల్ అవుతూ ఎమోషనల్‌గా తన ఇన్నర్ చైల్డ్ అనేది కోల్పోయి ఉన్నారు. ఆ ఇన్నర్ చైల్డ్ అంటే మన మనసుకి సంతోషం చేయడము, చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేయడం, ఆ ఇన్నర్ చైల్డ్ అనేది కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్నర్ చైల్డ్ డెవలప్‌మెంట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారనమాట. అంటే ఫ్రెండ్స్ తోటి ఎక్కడికైనా వెళ్ళడము, నేచర్‌లోకి వెళ్ళడము, తనతో తను స్పెండ్ చేయడము, ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకోవడము, ఇన్నర్ కామ్‌నెస్ అంటే ప్రశాంతంగా, ఎవ్వరి మీద తనకి ఏ ఇది లేదు ఇప్పుడు. థర్డ్ పర్సన్ మీద కూడా తనకి ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఓకేనా? ఎవ్వరి మీద లేదు. తనలో తనే చుట్టూతా ఎంతమంది ఉన్నా కూడా తను లోన్లీగా ఉండడము, తనలో తన సంతోషాన్ని, అంటే తనకు నచ్చిన మూమెంట్స్, మీతో ఏ అయితే మూమెంట్స్ ఇంతకుముందు స్పెండ్ చేస్తున్నారో, మీ మాటలు, మీ చేష్టలు, మీ బిహేవియరు, మీరు అన్న ప్రతి మాట, తనతో స్పెండ్ చేసినప్పుడు మీరు చెప్పిన మాటలు, తను మీకు చెప్పిన అన్నీ గుర్తు చేసుకుంటూ, తనలో తనే నవ్వుకుంటూ, తనలో తనే సంతోషపడిపోతూ, వాటిలతోనే బతుకుతూ, జ్ఞాపకాలతో అలా ఉంటున్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎంత డెవిలిష్ మైండ్ తోటి బిహేవ్ చేస్తున్నా తనకి ఫరక పడట్లా. అంటే తన మీద ఏం పని చేయట్లా. ఓకేనా? దట్టు తను
మీ ఆలోచనలో చాలా చాలా ఇంపేషెంట్ అయిపోతున్నారట, అగ్రెసివ్‌గా. ఇక్కడేంటంటే థర్డ్ పర్సన్ విషయంలో కూడా తను అట్లనే బిహేవ్ చేస్తున్నారు. క్విక్, షార్ట్ టెంపరు, అగ్రెసివ్ మైండ్ సెట్. అంటే కోపం నోటికి ఎంతొస్తే అంత మాట అనేయడము, అసలు ఆలోచించట్లా. కానీ థర్డ్ పార్టీ మాత్రం తన స్ట్రాటజీస్ తను ప్లే చేస్తూనే ఉన్నారు తన ఆలోచనల పరంగా. అది పాజిటివ్ ఆలోచనలైతే కాదు. ఆహ్, వీళ్ళు హానెస్ట్‌గానే ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళ అటెన్షన్‌ని గ్రాబ్ చేయాలి. వీళ్ళ మోటో ఎట్లా ఉంటదంటే, వీళ్ళకేం కావాలి అనేది అవతల వాళ్ళ నుంచి ఏదో రకంగా అయినా సరే సాధించుకోవాలి అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ. సో, ఇక్కడ దానికోసము ఎలాంటి యాక్షన్ అయినా తీసుకుంటారు వీళ్ళు. ఎలాంటి నెగెటివ్ ప్యాటర్న్స్ అయినా వీళ్ళు ఆహ్, ఉపయోగించుకుంటారు. హ్మ్. అలాంటి క్యారెక్టరు థర్డ్ పర్సను. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే దేనికి కూడా అసలు ఇప్పుడు మనం దాని మీద కాన్సంట్రేషన్ చేస్తేనే కదా దాని మీద మనకు పాజిటివా, నెగెటివా ఒపీనియన్ వచ్చేది. అసలు ఆ కాన్సంట్రేషనే లేదు మీ పార్ట్నర్‌కి. ఓకేనా? తన ఆలోచనలంతా తన ఇన్నర్ కామ్‌నెస్ మీద, అంటే ఇన్నర్ పీస్ మీద, మీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ, మోస్ట్‌లీ ఒకటి చెప్తాను వినండి. మీరు గమనించుకోండి. ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టకుండా, మీరు తనని బ్లాక్‌లో పెట్టున్నట్లయితే, తన లాస్ట్ సీన్స్ అవన్నీ ఒకసారి చూడండి. అబ్జర్వ్ చేయండి. లేట్ నైట్స్ ఉంటాయి. లేట్ నైట్సే ఉంటాయి. అప్పటిదాకా అంతవరకు మేలుకోవడము, సోషల్ మీడియాస్ చూస్తూ ఉండడము. అంటే మీ మీ విషయంలో కూడా అర్థం చేసుకోండి ఇంకా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో మీ పార్ట్నరు ఎలా ఉన్నారంటే చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారు. డిసిప్లైన్డ్‌గా, కంట్రోల్డ్‌గా, స్టబ్బర్న్‌గా, అథారిటేటివ్‌గా. తన ఒకవేళ మ్యారీడ్ అయ్యుంటే అని చెప్పాను కదా! మ్యారీడ్ అయ్యుంటే తన బాధ్యతల వరకు తను నిర్వర్తిస్తున్నారు తప్ప, ఇంక వేరే ఎటువంటి ఇవి లేవు తన లైఫ్‌లో. ఒకవేళ మ్యారీడ్ కాని సిట్యుయేషన్స్‌లో ఉన్న పార్ట్నర్స్ అయితే మీ పార్ట్నరు, అప్పుడు కూడా ఇదే సిట్యుయేషను. జస్ట్ ఉంటున్నారంటే ఉంటున్నారు అంతే అక్కడ. తన వర్క్ తను చేసుకుంటూ, తన ఎమోషన్స్‌ని తను కంట్రోల్ చేసుకుంటూ, ఒక స్టేబుల్ పర్సన్ లాగా చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు. చాలా మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో థర్డ్ పర్సన్ దగ్గర ఉంటున్నారు, అంత హ్యాపీగా ఉన్నారు, ఎంత నో. ఇక్కడైతే నాకు ఆ సినారియోస్ ఏం కనిపించట్లే. కాకపోతే ఇక్కడ ట్రెడిషనల్ వేలో మ్యారీడ్ అయ్యున్న పర్సన్స్ అయ్యుంటే మాత్రం మీ పార్ట్నరు అక్కడ తన కమిట్మెంట్ నిర్వర్తిస్తున్నారు. ఆల్మోస్ట్ ఎక్కువగా గురువుల్ని అప్రోచ్ అవ్వడము, స్పిరిచువల్ వైపు ఎక్కువ వెళ్ళడానికి ఇక్కడ అదే కనపడుతుంది నాకు. ఇంకెక్కడ చెప్పాను, ఇక్కడ కూడా అదే కనపడుతుంది. ఏంటి అనంటే స్పిరిచువాలిటీ వైపు ఎక్కువగా మంచి బోధనలు వినడానికి తను ఇష్టపడ్డము. ఎందుకు అనంటే తన ఇన్నర్ కామ్నెస్, పీస్ఫుల్ కోసం చెప్పాను కదా, దానికోసము తనలో తనే స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు. తన కోసం తను ఏం జరుగుతుంది అసలు నా లైఫ్లో, అంటే తన ఇంటెన్షన్స్ ప్రస్తుతానికి ఎలా ఉన్నాయంటే ఆలోచనలు, తన బాధ్యత అయితే నిర్వర్తిస్తున్నారు అక్కడ అంతవరకే. కష్టపడి సంపాదిస్తున్నారు, పెడుతున్నారు, ఓకే అంతవరకే. అది సొసైటీ దృష్టిలో వరకు. కానీ తనకంటూ తనకి ఇన్నర్‌గా ఎట్లా ఆలోచిస్తున్నారంటే, అసలు నా పర్సను అలాంటి పర్సన్, అంటే మీలాంటి పర్సను తన లైఫ్‌లోకి రావడమే అదృష్టము. ఆ అదృష్టాన్ని నేను తెలుసుకోలేక నా చేతులారా, నా కాళ్ళారా నేను కాలదనుకున్నాను. అసలు ఎందుకు నా లైఫ్‌లోకి తను వచ్చేటట్టు చేశారు యూనివర్సు? ఎందుకు నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయింది? అసలు ఏం జరుగుతుంది? అంటే తన లైఫ్ మీరు వచ్చి మీతో బ్రేకప్ అయిన తర్వాత నుంచి 360 డిగ్రీస్ సైకిల్ తిరిగిపోయిందనమాట. తన లైఫ్ అలా తిరిగిపోయింది అంతే. తన మైండ్ మెచ్యూరిటీ కానీ, తన తప్పులు తను తెలుసుకోవడం కానీ, ఎందుకంటే అంతకుముందు తను ఫేస్ చేసిన అనుభవాలు వేరు.
మీరు వచ్చి వెళ్ళిన తర్వాత, మీతో బ్రేకప్ అయిన తర్వాత తన అనుభవాలు వేరు. తను తెలివిగల పర్సనే మీ పార్ట్నరు. బట్ ఆ తెలివితేటల్ని అనవసరమైన, అన్నెసెసరీ చెత్త వాటిల మీదనే తన కాన్సంట్రేషను ఉంచారు. అంటే ఒక మనిషిని ఎలా ఫ్లర్ట్ చేయొచ్చు, ఎలా తన మాటలతోటి అట్రాక్ట్ చేయొచ్చు, ఇట్లాంటి డర్టీ వీటిల మీదనే తన కాన్సంట్రేషన్ ఉండే. బ్యాడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ సర్కిల్, ఇలాంటి వాటిల మీదనే. అదే ప్రపంచం, అదే లోకం, అదే జీవితం అనుకున్నారు. బట్ మీరు తన లైఫ్‌లోకి వచ్చి మీతో బ్రేకప్ ఒక కొంతకాలం మీతో గడిపి, మీతో బ్రేకప్ అయిన తర్వాత తన లైఫు పూర్తిగా వేరు. స్పిరిచువాలిటీ వైపు, నిజానిజాలేంటి, అసలు ఏం జరుగుతుంది, కర్మ అంటే ఏంటి, అసలు నా లైఫ్‌లో ఈ పర్సన్ ఎందుకొచ్చారు, ఎందుకు వెళ్ళారు, ఈ ఈ పీరియడ్ వరకే ఎందుకున్నారు, అసలు నాకేం తెలుసుకోవాలి, ఏం నేర్పించాలని దేవుడు తనని నా లైఫ్‌లోకి పంపించాడు. తను నా లైఫ్‌లోకి వచ్చి వెళ్ళిన తర్వాత నాలో ఏంటి ఇంత మార్పు, తనకే క్వశ్చన్స్. ఓకేనా? అవన్నీ తెలుసుకోవడానికే తను స్పిరిచువాలిటీ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం. ప్రీస్టుల్ని అంటే గురువుల్ని కలవడము, వాళ్ళ ఉపదేశాలను వినడము, తనకున్న డౌట్స్ని వాళ్ళతో క్లారిఫై చేసుకోవడము, మీ గురించి ఇలా అని ఎందుకు ఇలా జరిగింది అని క్వశ్చన్స్ వేయడము, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట ఎట్ ప్రెజెంట్. తను ఆ గురువులకు కూడా తను చేసిన తప్పు చెప్తున్నారు. అంటే నేను అన్ఫెయిర్ చేశాను నా పర్సన్కి, తను ఇన్నోసెంట్, తను నేనే లోకంగా ఉన్న షార్ట్ పీరియడ్లో కూడా నేనే లోకంగా బతికారు. అట్లాంటి జెన్యూన్ ఇన్నోసెంట్ పర్సన్ని నేను చీట్ చేశాను, నేను అన్యాయం చేశాను. సో ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్న దానికి తనకు చేసిన అన్యాయమే కారణము. నాకు తెలుస్తుంది, నా ఇంట్యూషన్ నాకు చెప్తుంది నువ్వు తప్పు చేశావు, తన విషయంలో నువ్వు తప్పు చేసావని తన అంతరాత్మ గద్దిస్తుంది. అది తట్టుకోలేకనే తన ముందు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉన్నాయి అన్నమాట. యూనివర్స్ అలా లెసన్స్ నేర్పించడానికి ఎన్నో సిచ్యువేషన్స్ని అక్కడ ఎదురుపరుస్తున్నారు మీ పార్ట్నర్కి. సో ఇవన్నీ తనకు ఎదురవుతున్న పక్షంలో తను చేసిన తప్పులు, మీతో బ్రేకప్ అయ్యి ఎంతకాలమైనా కూడా పక్కన పెట్టండి, దాని గురించి ఆలోచించొద్దు. ఇప్పుడేంటి ఈ సిచ్యువేషన్ ఏంటి అనేది మాత్రం ఆలోచించండి, ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆ పర్సను మీకు చేసిన అన్యాయానికి అడుగడుగున తనకి ఇట్లా చేశాను, అట్లా చేశాను, ఇట్లా చేశాను అదే గుర్తొస్తూ ఉంది. తను ఎవరితో షేర్ చేసుకున్న చాలా వరకు తను లోన్లీగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. తన సర్కిల్లో ఎంతమంది ఉన్నా లోన్లీగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. అంటే ఎగ్జాంపుల్, ఒకవేళ మీ పార్ట్నర్ మ్యారీడే అనుకుందాం, తనకి ఇంకో ఫ్రెండ్ సర్కిల్ ఉంది ఫ్యామిలీ పరంగా. ఈ పర్సన్ ఏం చేస్తున్నారు, మనం అట్లా వెళ్దాము, ఈ రెస్టారెంట్కి వెళ్దాము, ఇంకోటి అందరు గెట్ టుగెదర్ అవుదాము అని అంటే తిన ఫ్యామిలీ మెంబర్స్ని మీరు వెళ్ళండి తిన అవాయిడ్ అవ్వడము ఆ సర్కిల్లో. ఇట్లా ఒకవేళ ఇంకా కంపల్సరీ అయితే మూడీగా కూర్చోవడము, ఎవరితో ఇంటరాక్ట్ కాకుండా ఉండడము, ఏమన్నా అంటే ఒక నవ్వు ఊరుకోవడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి తప్ప. ఎందుకంటే తన మైండ్లో, మనసులో చాలా దాన్ని ఏమంటారు, చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, మార్పులు జరుగుతూ ఉన్నాయి. వాస్తవం తెలుసుకుంటున్నారు. ఆ ఫ్లర్టీ బిహేవియరు, ఫ్లర్టీ నేచరు, ఇమ్మెచ్యూర్ బిహేవియర్ నుంచి తను ఆటుపోట్లు తగిలి తను సీరియస్నెస్కి వాస్తవం ఏంటి, ఈ లోకం ఏంటి, కర్మ అంటే ఏంటి, మనం ఒకరి మనసుని బాధ పెట్టడం వల్ల ఎలాంటి కర్మలు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఒకరిని మోసం చేయడం ఎంత ఈజీనో, మోసం చేసిన నాకంటే నన్ను నమ్మబట్టే కదా తను అంత మోసపోయింది. సో మీ గొప్పతనాన్ని తను గుర్తు చేసుకుంటున్నారు. అంటే తన మైండ్ సెట్ ఎంత మార్పుకి గురవుతుందో, సంఘర్షణలకు గురవుతుందో ఆ స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆ పర్సన్. ఇంకోటి చూడండి, ఇక్కడ కూడా అదే కార్డు కన్ఫర్మేషన్ ఇస్తుంది. హర్మిట్ ఏంటంటే సాలిట్యూడ్, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం, అంతరావలోకనం. చెప్పాను కదా, తను ఏం తప్పులు చేశారు, దాని ఇంపాక్టే ఇదంతా, ఎక్కడెక్కడ తను మార్చుకోవాలి, ఏం తను నేర్చుకోవాలి. సో ఒకప్పుడు మీ గురించి
మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా కూడా తనకి ధైర్యం సరిపోలా. ఇప్పుడు థర్డ్ పార్టీ తోటి తను ఎట్లా డెవిలిష్ బిహేవియర్ చేస్తున్నా కూడా, ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేస్తున్నా కూడా తను ధైర్యంగా అక్కడే స్టాండ్ తీసుకొని ఉన్నారనమాట. ఎదుర్కొంటున్నారు, ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఇక్కడ థర్డ్ పర్సన్ నుంచి మీ పార్ట్నర్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా. థర్డ్ పార్టీనే మీ పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. కానీ అది ఏమి ఇంపాక్ట్ చూపట్ల. ఎప్పుడు ఇంపాక్ట్ చూపుతుంది తెలుసా? మీ పార్ట్నర్ కూడా అటునుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ పడుతుంది. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ అటువైపు నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లా, ఇంట్రెస్ట్ చూపట్లా. సో తన మీద ఫరక్ పడట్లా. తనేంటి ఎట్ ప్రెజెంట్ ఎలా ఉన్నారు, తనతో తనే ఎగ్జైట్మెంటు, న్యూ జర్నీస్ చేయడము, అడ్వెంచరస్ చేయడము, కొత్త నేచర్లోకి వెళ్ళడము, తనను హీల్ చేసుకోవడము, వాస్తవాలను తెలుసుకోవడము. ఇప్పుడు కొత్త న్యూ జర్నీస్ చేస్తూ ఉంటే కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. అక్కడ డివోషనల్గా జర్నీ చేస్తున్నప్పుడు డివోషనల్ పర్సన్సే ఎక్కువగా మనకి తారసపడుతుంటారు. మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం ఏం తప్పులు చేశాము, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి నేను. చాలామంది డివోషనల్ జర్నీస్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ మైండ్ సెట్లో, పర్సనాలిటీలో ఏ మార్పు ఉండదు. మేము అక్కడికి పోయాము, ఇక్కడ చేసాము, ఇది చేసాం. ఎందుకు? ఇప్పుడు మనం ఒక డివోషనల్గా దేవుడు మనకు ఆ ధన్యత ఇస్తున్నాడంటే మనలో నెగిటివిటీని, ప్రతి వ్యక్తిలో ఉంటాయండి నెగిటివిటీస్. ఆ నెగిటివిటీస్ని ఎంతవరకు మనం రెక్టిఫై చేసుకోగలుగుతున్నాం, ఎంతవరకు మార్చుకొని ఒక పాజిటివ్ వేలో మనల్ని మనం నడిపించుకోగలుగుతున్నాం, మన మైండ్ సెట్ ఏ మాత్రం మనం మార్చుకోగలుగుతున్నాం అనేది మనల్ని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలండి. ఎప్పుడూ ఒకలాగే ఉండకూడదు, మారాలి. తప్పులు అందరూ చేస్తారు. ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటి, నేనేం మారాను, అది పాజిటివా నెగిటివా? సో నెగిటివ్ అయితే నేను ఇంత డివోషనల్ ఇవన్నీ చేసి ఏమి సాధించాను, ఏం పొందాను, ఏం లెసన్స్ నేర్చుకున్నాను? ఎవరన్నా ఇప్పుడు డివోషనల్ జర్నీస్ చేస్తూనే ఉంటారు, బస్సెస్లో కానీ చూస్తూ ఉంటా. అక్కడే గొడవలు, చిన్న సీట్ల దగ్గర గొడవలు పడతారు. చిన్న ఇష్యూస్, నువ్వు నన్ను అట్టంటావా, ఇట్టంటావా, నువ్వెవరు నన్ను అనడానికి, ఇట్లాంటివి ఆర్గ్యుమెంట్స్, గొడవలు చిన్న పెద్ద ఉండదు. ఏం ఉపయోగం? నువ్వు వచ్చింది ఎక్కడికి? డివోషనల్ జర్నీ అది. నువ్వు ఏం మారావు? అలాంటి వ్యక్తులు తారసపడతారు నువ్వు ఎంత మారావు అనేది నీకు నువ్వు తెలుసుకోవడానికి. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు వాళ్ళు ఎన్ని నన్ను మాట్లాడుతున్నా నాకు కూల్గా అయిపోతాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకప్పుడు ఎవరన్నా మాట అంటే అస్సలు పడేదాన్ని కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరన్నా చిన్నోళ్ళే కానీ పెద్దోళ్ళే కానీ అంటే నాకు నవ్వు వస్తుంది. అంటే చూస్తాను వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు మాట వినపడకుండా నోరొక్కటి కదుపుతూ ఉంటే ఎలా ఉంటుంది, అప్పుడు నవ్వు వస్తుంది కదా కొద్దిగా. అలా ఉంటుంది నా మైండ్ సెట్కి. ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఎంత ఇమ్మెచ్యూరిటీలో ఉన్నారు, ఇంకా తెలుసుకోవాలి వీళ్ళు. శివయ్య, వీళ్ళలో మార్పు తీసుకురండి తండ్రి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత షార్ట్ టెంపర్, ఎందుకు, ఏం మారావు నువ్వు? ఇలాంటివి నాకు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు వాళ్ళు ఏమంటున్నారో నాకు వినపడదు. నాకు వాళ్ళ అవివేకమే కనపడతా ఉంటుంది అనమాట. అప్పుడు దండం పెట్టుకుంటా. తర్వాత వాళ్ళే నాతో మాట్లాడకపోయినా నేనే వెళ్ళి ఇదిగో ఇది 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 ఇలాగా మీరు ఏం మారారు, ఇంత షార్ట్ టెంపర్ ఉండకూడదు కదా, ఇలా ఉండండి, నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేండమ్మా, ఐఎమ్ సారీ, రైట్, తీసేయి. వాళ్ళే మారుతారు. మనము ఈగోకు పోయి నువ్వు నన్ను అంటావా, ఇలా అంటావా, అలా అంటావా, నువ్వెవరు నన్ను అంటా అంటే ఏమవుతుంది, కాంట్రవర్సీ అయిపోతుంది అక్కడ. ఎంతమందితో గొడవలు పెట్టుకుంటూ పోతాము, ఎంతమందిని దూరం చేసుకుంటాము. మారాలి కదా, తగ్గింపు అనేది ఉండాలా. ఓకే, అట్లనే మీ పర్సన్లో కూడా ఇలాంటి మార్పులే వస్తూ ఉన్నాయి. ఓకేనా, మీకు న్యాయం చేయలేదు, న్యాయం చేయాలనే ఒక ఆలోచన ఉంది. ఇంకొకటి ఇక్కడ 4 ఆఫ్ సోర్డ్స్, అక్కడ మీ పార్ట్నరు పూర్తిగా నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ 4 ఆఫ్ సోర్డ్స్, ఇక్కడ డెత్ కార్డు, ఇక్కడ 2 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ సోర్డ్స్. చూడండి ఎట్లా వచ్చినాయి కార్డ్స్. 2 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ సోర్డ్స్.
చీటింగ్. ఎవరు? 2 ఆఫ్ కప్స్, లవ్డ్ వన్స్ మీరే కదా! సో, మీకు చీటింగ్ చేసిందే గుర్తొస్తుంది. తను ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. చూడండి మూన్ కార్డ్ కార్డ్స్ ఎలా వస్తున్నాయో చూడండి. మూన్ చీటింగ్ చేసిన డిప్రెషన్‌లో ఉన్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీకు చీటింగ్ చేసింది గుర్తొస్తూ ఉంది. మీ ప్రేమ గుర్తొస్తుంది. మీ కేరింగ్ గుర్తొస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో 4 ఆఫ్ సోర్డ్స్ డెత్ కార్డ్ వచ్చింది. ఏంటంటే అక్కడ బ్రేకప్ పూర్తిగా ఎండ్ చేసేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళు కూడా కనపడుతున్నారు. అండ్ తులా రాశి వాళ్ళు కూడా పూర్తిగా ఎండ్ చేసేసి, అంటే ఎమోషన్స్ లేవు ఇక్కడ. థర్డ్ పార్టీ విషయంలో ఎక్కడ కూడా చూడండి నో ఎమోషన్స్. ఎంతసేపు ఇంట్రోస్పెక్షన్, తను చేసిన తప్పులు, న్యాయ అన్యాయాలు, కర్మాలు, నాకు తన ఆలోచనలు, తన కరేజ్, తన డిసిప్లైన్డ్, స్టెబిలిటీ మైండ్ సెట్, అథారిటేటివ్, ఇవే కనపడుతున్నాయి నాకు ఇక్కడ. ఓకేనా? తనలో డెత్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, చాలా అంటే చాలా మార్పులు జరుగుతున్నాయి మీ పార్ట్నర్ లైఫ్లో, మైండ్లో కూడా. ఓకేనా? ఎనర్జీస్లో కూడా. సో దిస్ ఈజ్ గుడ్ సైన్. అక్కడ 4 ఆఫ్ సోర్స్ ఏంటంటే రెస్ట్ అండ్ రెజోనేషన్. ఎవరితో డీలింగ్స్ లేవు మీ పార్ట్నర్కి. ఇటు మీతోనూ బ్రేకప్ అయింది, అటు థర్డ్ పర్సన్తోనూ, ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్తోనూ కూడా తను తనంతటి తనే డీవియేట్ అయిపోతున్నాడు. ఓకేనా? ఒంటరిగా ఉండాలి, వాస్తవం తెలుసుకోవాలి. ఏంటి ఈ జీవితం, అసలు ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము, అసలు ఏం సాధించడానికి వచ్చాం, ఏంటి కర్మలు. తను ఇంకోటి ఇక్కడ నీడీ పీపుల్కి డొనేట్ చేయడం కానీ, లేకపోతే అనాథ బాడీస్ ఉంటాయి కదా, వాటికి కర్మలు చేయడం కానీ, ఇవన్నీ కూడా వాటికి మనీ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మీ పర్సన్ చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా మీతో వచ్చి సారీ చెప్పే అవకాశం ఇప్పుడు లేదు. సో తను చేసిన తప్పులకి తను ఈ రకంగా అయినా రెక్టిఫికేషన్ చేసుకోవాలి, డివైన్ని ప్రే చేస్తూ తన కర్మల్ని తను రిజాల్వ్ చేసుకోవాలి అని తన ప్రయత్నం అన్నమాట. అవి మంచి కార్యాలే చేస్తున్నారు అనేది కనపడుతుంది. వెరీ గుడ్ సైన్. మీకు తెలియకపోయినా త్రూ మన రీడింగ్ ద్వారా, నా ద్వారా మీకు తెలుస్తుంది కదా. తనైతే చాలా అంటే చాలా మీతో తనకి బాండింగ్ కనెక్ట్ అయిందండి. అంటే ఎట్లా అంటే ఒక వైబ్రేషన్స్ ఒకరితోనే మ్యాచ్ అవుతాయి. 100 మంది ఉన్నా ఒకరితోనే మ్యాచ్ అవుతాయి, అండర్స్టాండింగ్ కానీ. అట్లా మీతో తనకి లైఫ్ లీడ్ చేసిన తర్వాత కొంతకాలం బ్రేకప్ తర్వాత రియలైజేషన్ అయింది. ఒక సీరియస్నెస్ రావడము, అవి మాటలతో చెప్తే కాదు, ఫీల్ అయితే తనకి ఆ ఫీలింగ్ తెలుస్తుందన్నమాట మీ విషయంలో. ఎందుకంటే మీది డివైన్ సోల్ కదా. డివైన్ సోల్ కలిసినప్పుడే తనేమనుకున్నారు, థర్డ్ పార్టీనే డివైన్ సోల్ అనుకున్నారు, కానీ కాదు. ఏంటిది అది. ఓకేనా? అది అర్థమైంది ఇప్పుడు మీ పార్ట్నర్కి. పీస్ఫుల్నెస్, మీతో ఉన్నప్పుడు ఆ పీస్ఫుల్నెస్. ఈవెన్ మీరు లవ్ రిలేషన్లో ఉన్నా కూడా ఇదే సిచ్యువేషను. మ్యారీడ్, మీ పార్ట్నర్ మ్యారీడ్ అయ్యి మీరు మ్యారీడ్ అయ్యి ఉన్నా, లేకపోతే మీరు అన్మ్యారీడ్ అయ్యి మీ పార్ట్నర్ మ్యారీడ్ అయ్యి ఉన్నా, మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అయ్యి మీరు మ్యారీడ్ అయ్యి ఉన్నా, ఏ సినారియో అయినా సరే ఇక్కడ ఇదే సిచ్యువేషన్ మీ పార్ట్నర్ మైండ్ సెట్లో. ఓకేనా? రైట్. ఈ సిచ్యువేషన్లో మీకు ఒక గైడెన్స్ కార్డు కూడా తీస్తాను. ఏంజల్స్ ఏం చెప్తారు. ప్లీజ్ ఏంజల్స్, ఇట్లాంటి సినారియోలో మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? సాయిరామా. వీక్నెస్ మీద చెమటలు పట్టేస్తున్నాయి, వామిట్ సెన్సేషన్ అట్లా ఉంటుందండి నాకు. సో నేను షార్ట్ రీడింగ్ అన్నానే కానీ ఆ ఫ్లోలో రీడింగ్ చాలా లాంగ్ వెళ్ళిపోయింది. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఇట్లాంటి సిచ్యువేషన్లో?
మీరేదన్నా తనని తప్పుగా అనుకోనుంటే నో, తప్పుగా అనుకోవద్దు. తనలో మార్పులొస్తున్నాయి. మంచిగా మారుతున్నారు. వెయిట్ చేయండి. ఓకేనా? చూడండి అగైన్ నో. ఇంక నేనేం చెప్పాలి చెప్పండి? రీకన్సిడర్. ఇంక ఇదే కదా చెప్తున్నాను. మీరు ఒకవేళ వద్దు, ఈ పర్సన్ నాకసలు వద్దునే వద్దు, ఠు ఠాట్ అని చెప్పి ఎంత కోపమో, చాలా విసిగించారు. చాలా అంటే చాలా బాధ పెట్టారు. ఐ నో. బట్ మళ్ళీ ఒక్కసారి రీకన్సిడర్ అంటే చేయండి. మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే ఆలోచించండి. మీరు ఇంకోటి ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, ఇంకోటి కూడా నా ఇంట్యూషన్‌కి, మీ పార్ట్నరు ఇప్పుడు మీరు తన లైఫ్‌లోకి వచ్చిన తర్వాత, బ్రేకప్ అయిన తర్వాత ఎలాంటి మంచి మార్పులు, లెసన్స్ నేర్చుకున్నారో, మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత కూడా మీలో చాలా చేంజెస్ వచ్చినాయి. మీ లైఫ్‌లో కూడా చాలా గ్రోత్ వచ్చింది కొన్ని కొన్ని విషయాల్లో. అంటే స్పోర్టివ్‌గా తీసుకొని, మీ పార్ట్నర్ మీద పంతంతోటి మీరు సాధించినవి కూడా కొన్ని ఉన్నాయి. కోల్పోయినయి ఉన్నాయి. అట్లనే డెవలప్‌మెంట్ కూడా ఉంది మీ లైఫ్‌లో. యామ్ ఐ రైట్? మీరు ఆలోచించుకోండి. ఓకేనా? అందుకనే ఏంజెల్స్ కూడా రీకన్సిడర్ చేయండి అని చెప్తున్నారు. ఫర్‌గివ్‌నెస్. ఇంకేం కావాలండి? ఎంత క్లియర్ కట్‌గా చెప్తున్నారు చూడు ఏంజెల్స్. క్షమించండి మీ పార్ట్నర్‌ని. ఏ తప్పులైనా చేయనియండి. మీకు లెసన్స్ నేర్పించడానికే ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చారు. మళ్ళీ కూడా వస్తారు. ఎందుకంటే మీ వాల్యూ తెలిసింది ఇప్పుడు. పూర్తిగా తెలుసుకున్నారు. మీరు డివైన్ సోల్. మీలాంటి వ్యక్తుల్ని బాధ పెడితే తను ఎట్లాంటి ఇవి ఫేస్ చేయాలి అనేది ప్రాక్టికల్‌గా అనుభవించి తెలుసుకున్నారు. సో, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే ఫర్‌గివ్ చేయండి అని చెప్తున్నారు ఏంజెల్స్, నేను కాదు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మెడిటేషన్ చేయండి. చాలామంది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, నేను ఒక వీడియో చేస్తాను మెడిటేషన్‌కి సంబంధించి, చక్రా హీలింగ్‌కి సంబంధించి. ఈ హీలింగ్ బెల్ హీలింగ్ సెండ్ చేస్తూ నేను బీజ మంత్రాలు చెప్తూ నేను ఆ వీడియో చేస్తాను అని చెప్తున్నాను. బట్ నాకు కుదరట్లేదు కదా. చాలామంది లో ఎనర్జీస్కి వెళ్తూ నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆ వీడియో చేసి పెట్టండి అక్క అని. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వీడియో అయినా నేను చేసి పెడతాను. ఎవ్రీడే మార్నింగ్ మెడిటేషన్లో అది పెట్టుకొని, ఇయర్ ఫోన్సో లేకపోతే బ్లూటూత్ పెట్టుకొని కింద ఏదన్నా రెడ్ కలర్ ఆసనం వేసుకొని కూర్చొని, మీరు నేను ఎట్లా చెప్తానో అలా నాతో పాటు చెప్తూ మెడిటేషన్ చేసుకోండి కళ్ళు మూసుకొని. సో, మీ 41 డేస్ చేసేటప్పటికే కంటిన్యూగా, ఈవెన్ పీరియడ్స్లో కూడా చేసుకోవచ్చు లేడీస్. అది 41 డేస్ మీరు కంటిన్యూగా చేస్తూ ఉన్నప్పుడు మీలోనే మీకు తెలియకుండానే మీలో ఎంత చేంజెస్ వస్తాయో మీరే చూస్తారు. తర్వాత అయినా సరే కంటిన్యూ చేయండి, ఆపొద్దు. సరేనా? అది లైఫ్‌లో మనం డైలీ లేసి బ్రష్ ఎలా చేస్తామో, స్నానం ఎలా చేస్తామో, అలానే మీ లైఫ్‌లో అదొక పార్ట్ అయిపోవాలి. ఓకేనా? అది చేసుకోండి. నేను కొంచెం నా వాయిస్ కొంచెం క్లియర్ అయిన తర్వాత నేను చేస్తాను. ఓకేనా? ఈ వీడియో చేసే క్రమంలో ఫ్యాన్ తిరుగుతుంది. బాడీ అంతా స్వెట్టింగ్ వచ్చేసి చెమటలు ముద్ద అయిపోయినాను వీక్నెస్ మూలాన. ఓకే. ఎనీవే మెడిసిన్స్ వాడుతున్నాను. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాను. త్వరలోనే రికవర్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ నా గురించి ప్రే చేసిన ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓం నమః శివాయ.